టాప్ కాలేజ్లో సీటు చాలా హాట్ అని చెప్పి రీసెంట్ డేస్లో దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. సో తెలంగాణలో ఒక్కొక్క ఇంజనీరింగ్ సీట్కి దాదాపు 20 లక్షల దాకా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో బి కేటగిరీ సీట్లు అయితే పెరుగుతూ ఉన్నాయి. 2022లో 20,000 నిండితే 2024 28,000 పెరిగింది. అండ్ 20,000 ర్యాంక్ దాటితే సిఎస్సి సీట్ కష్టమే అని చెప్పి మేనేజ్మెంట్ కోటా సైడ్ పరిగెత్తా ఉన్నారు. సో ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దాదాపు 118,000 సీట్లు ఉన్నాయి. దీంట్లో 60% పైగా కంప్యూటర్ సైన్స్ దానికి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. అయితే గత ఏడాది దాదాపు 107,160 సీట్లు ఫిల్ అయ్యాయి. సో కన్వీనర్ కోటాలో 79,224, మేనేజ్మెంట్ కోటాలో 27,936 సీట్లు ఉన్నాయి. 175 కాలేజీలు ఉన్న 15-20 కాలేజీలకే సీట్లకే డిమాండ్ అయితే ఉంది. అయితే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే అందరూ కూడా కంప్యూటర్ సైన్స్ సిఎస్సి రిలేటెడ్ కోర్సు, సాఫ్ట్వేర్ కోర్సెస్ లేకపోతే 20 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవడానికి చాలా మేనేజ్మెంట్ కోటా అని రికమెండేషన్లు అని ఇవన్నీ వాడుతూ ఉన్నారు. సో ఫీజులు అయితే భారీగా పెరిగాయి. కానీ మినిమం గ్యారంటీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీరు 20 లక్షలు పెడితే కనీసం 3 లక్షల ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది ఆ కాలేజ్ నుంచి. ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోండి. ప్రతి కాలేజ్లో కొన్ని థింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఇంకొక వీడియోలో మేక్ చేస్తాను. బట్ భారీగా ఈ రకంగా ఫీజులు పెట్టేసేస్తే అందరూ ఏంటంటే ఒక రకమైన క్రేజ్ పేరెంట్స్కి కూడా అర్థం కావట్లేదు. మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకొని ఏం చేస్తారు? లక్షలు 20 లక్షలు పెట్టి కనీసం 3 లక్షల ఉద్యోగం ఇప్పించే పరిస్థితి ఉందంటారు ఆ కాలేజ్కి. ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. అండ్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచన చేయాలి. లక్షల ఫీజులు తీసుకుంటున్నారు కానీ కనీసం క్వశ్చన్ చేయరు. అదే 20 లక్షలు ఇంత పెట్టిన తర్వాత లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో స్కిల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందంటే దానికి పెట్టే పరిస్థితిలో ఉండట్లేదు. ఎనీవే భారీగా అయితే ఫీజులు అయితే పెరిగాయి. కానీ కాలేజెస్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. చాలా డిమాండ్ని క్యాచ్ చేసుకునే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు అడ్డగోలుగా అమ్ముకుంటా ఉన్నారు. సో ఇది ఒకసారి కూడా మనం చూడాలి. అండ్ అందరూ కూడా సాఫ్ట్వేర్ అంటూ ఉన్నారు. ఒక పక్క సాఫ్ట్వేర్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళే కింద మీద అవుతున్నారు. సో ఒకసారి ఆలోచన చేయండి. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఇండియాలో మనకి సాఫ్ట్వేర్ కంటే బెటర్గా వేరే ఇండస్ట్రీ ఉందని నేను చెప్పను. కానీ బట్ 1-10 ఆలోచన చేయండి. 20 లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చదవాల్సిన నెసెసిటీ ఉందా అనేది ఖచ్చితంగా ప్రతి పేరెంట్ ఆలోచన చేయాలి. ఒక చిన్న కాలేజీలో చేరి లేదా ఒక డిగ్రీలో జాయిన్ అయ్యి ప్యారలల్గా స్కిల్స్ నేర్చుకున్నా కానీ మంచి ప్యాకేజ్తో కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. రైట్ నో ఇప్పుడు ఎలా ఉందంటే ఇంజనీరింగ్ కాలేజీలు చేరినప్పటికీ చాలా వరకు వాళ్ళు మళ్ళీ ప్యారలల్గా ఆన్లైన్లో కోర్సెస్ తీసుకొని ఫస్ట్ ఇయర్ నుంచే సెకండ్ ఇయర్ నుంచే ప్రాపర్గా ప్లాన్తో ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. డెఫినెట్లీ మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ పిల్లల్ని. సో దానికి సంబంధించి కాలేజ్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ తెలంగాణలో ప్లేస్మెంట్స్ ఎలా వచ్చాయి, సో దాని పరిస్థితి ఏంటి అనేది నేను డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఏ వీడియో. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి ఒక్కదానికి నేను సపరేట్ రివ్యూ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.